అయితే ఈ పూట కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనకు ఉపయోగం ఉందంటారా? ఎవరు మాట్లాడలేదు. ఉందంటారా? ఏంటి మనకు ఉపయోగము? దీనివల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏముంది అంటే, చాలామంది అంటారు ఉపవాసాలు చెప్పాలి, ఉపవాసాలు అవసరం లేదు, ఉపవాసాలు దేవుడు ఎక్కడైనా ఉండమన్నాడంటే ఉపవాసాలు దేవుడు ఎక్కడ ఉండమని చెప్పలేదు, కానీ ఉపవాసం ఉండుట వల్ల కొన్ని కార్యాలు జరుగుతాయి అని మార్త ప్రభు చెప్పారు. అంటే ఉపవాసం ఉండి ఒకవేళ నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా కొన్ని మనము సాధించగలం అన్న విషయాన్ని మాత్రం ప్రభు సూటిగా చెప్పారు. హల్లెలూయా. అయితే దీన్ని మనం నమ్మాలి. దేన్ని నమ్మాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాలలో కార్యం చేస్తాడా, కార్యము చేయడా అన్న విషయాలను మాత్రం మనం తెలుసుకోవాలి. అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, దేవుడు ఉపవాసం ఉండమన్నాడు ఏంటి? దేవుడు ఉపవాసం ఉండమని ఎక్కడైనా చెప్పాడమ్మా? బైబిల్ ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. తన శిష్యులతో మాత్రము ఒక విషయాన్ని వివరిస్తూ ఉండగా ఆయన దానికి అర్థం ఏంటంటే ఉపవాసం ఉండుట వల్ల మాత్రం ఇవి జరుగుతాయి అన్న విషయాన్ని మాత్రం ప్రభు సూటిగా మనందరితో మాట్లాడి ఉన్నారు. అయితే వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్కరితో ఏంటి? మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు ఒకసారి చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 9:17. ఒకడు ఇలాగు చెప్పును, బోధకుడా, మూగదయ్యము పట్టి నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వాడిని పడదోస్తుంది. అప్పుడు వాడు నొగరులు కార్చుకుని పండ్లు కొరుకుని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుటకు నీ శిష్యులను అడిగితిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునట్లు ఈ వాక్యము ద్వారా ప్రభువా మీరు మాతో సూటిగా మాట్లాడండి. అయ్యా, ఉపవాసం ఉండుట వల్ల నాయనా మాకు కలిగే ఆశీర్వాదములేంటి అనే విషయాలను ఈ పూట మీరు సూటిగా మాతో మాట్లాడి వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. అయ్యా, ఈరోజు కూడి వచ్చిన బిడ్డలు వాతావరణం బాగోలేదు ప్రభా, అయినప్పటికీ నా బిడ్డలు వచ్చిన విధానమును బట్టి వారిని వారి కుటుంబాలను ఈ వాక్య చేత దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ఉపయోగములు మాకు తెలియచేసి నీ నామమునకు మహిమకరమైన వ్యక్తులుగా నీ సన్నిధిలో ఉండినట్లు మాకు సహాయము చేయమని ఈ మాటల ద్వారా సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి మహిమ పొందు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూటుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మూగదయ్యము పట్టిన వాడిని ఒకరిని తీసుకుని తన తండ్రి వచ్చి, బోధకుడా, ఇదిగో నా కుమారుడు ఈ మూగదయ్యము పట్టి, ఇదిగో ఈడు ఒక ప్రవర్తనను మీరు చూసి, అంటే మీ శిష్యులకు ఈ విషయాన్ని అప్పగించాను, మీ శిష్యులను పిలిచి నా బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయమని చెప్పాను, కానీ మీ శిష్యులు ప్రార్థన చేస్తే వాడికి ఏం రాలేదంట? స్వస్థత రాలేదు. అంటే ఎందుకు స్వస్థత రాలేదు అంటే వారిలో విశ్వాసము లేదు. ఎవరిలో? యేసుక్రీస్తు ప్రభు అనేక రోగాల మీద అనేకమైన అధికారాలు వారికి యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి దేవుడు అనుగ్రహించున్నారు. కానీ వారిలో విశ్వాసము లేనందున ఏం చేయలేకపోయారు. వారు చేసిన ప్రార్థనకి ఆ వాడిలో ఉన్న దెయ్యము వాడిని విడిచిపెట్టిపోలేదంట. అందును బట్టి ఆ మూగ దెయ్యములు పట్టిన వాడిని తన తండ్రి యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కొని తీసుకుని వచ్చి అంటున్నాడు, అయ్యా బోధకుడా, ఇదిగో నా కుమారుని తీసుకొచ్చి ఉన్నాను, అయ్యా నీ చిత్తమైతే నా కుమారుణ్ణి ఇప్పుడే విడిపించు అని ప్రార్థన చేయాలని ఎప్పుడైతే దాని దగ్గర తీసుకొచ్చాడో యేసుక్రీస్తు ప్రభు వెంటనే వారి శిష్యులను గద్దించారు. చూడండి 19వ వచనంలో, అందుకాయన విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంత కాలము మీతో ఉండునని మిమ్మల్ని సహిందును అని అన్నారు. హల్లెలూయా. అయితే విశ్వాసము లేని తరము వారలారా, చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులను గద్దించే విధానం ఎలాగుందంటే, ఎలాగుంది ఇప్పుడు ఇది? విశ్వాసము లేని
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో కొన్ని శక్తులను వారికి అనుగ్రహించి ఉన్నారు, కానీ వారు గ్రహింపలేకపోయారు. ఆ దెయ్యమును వారు వెళ్ళగొట్టలేక వారు చేసిన ప్రార్థన బట్టి ఆ కుమారుడికి ఏమి రాలేదు అంటే విడుదల రాలేదు. తన తండ్రే స్వయంగా ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ ఇదిగో ఆ విషయాన్ని మీ శిష్యులకు చెప్పి ఉన్నాను, వారు ప్రార్థన చేసి ఉన్నారు కానీ నా కుమారుని ఆ దెయ్యము వదిలిపోలేదు అని అంటున్నాడు. హల్లెలూయా. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని గద్దించి వెంటనే వారికి ప్రార్థన చేసినట్లు ఆ ప్రార్థనలో ఒక బలమైన విడుదల కలిగి వెంటనే ఆ కుమారుడు స్వస్థత పొందుకున్నట్లుగా మనం ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు వినిపిస్తూ ఉంటుంది అక్కడ. అయితే నాకు అనిపించింది, ప్రభు ప్రార్థన చేసేటప్పుడు వారికి, అంటే ఎవరైతే ఏ దెయ్యముతో పీడింపబడుతున్నాడో ఆ దెయ్యముతో పీడింపబడి వెంటనే ఆ వ్యక్తికి విడుదల కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఒక అనుమానం ఇప్పుడు వచ్చింది. ఏమనుమానం వచ్చింది? ప్రభువా, మీరు ప్రార్థన చేస్తే ఆ దెయ్యము వెళ్ళిపోయింది, కానీ మేము ప్రార్థన చేస్తే ఆ దెయ్యము ఎందుకు వెళ్ళిపోలేదు అన్న మాట అంటున్నారు. చూడండి, ఆ మాటను చదువుదాం. 27 చదువమ్మా. అయితే వాణ్ణి చేయబట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యుడు ఇలాగు చెప్పును, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయాము అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు చదవాలి. అందుకు ఆయన ఇలాగు చెప్పును, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పును. దేవునికి స్తోత్రం. అయితే 29లో అనగా ప్రార్థన వలనే అంటే పుట్టినోట్లో 2 అక్కడ ఏమని రాశారంటే ఉపవాసము వలనే. హల్లెలూయా. అంటే ప్రభువా, ఎందుకని దెయ్యమును మేము వెళ్ళగొట్టలేకపోయాం? ఎందుకు ఆ దెయ్యాన్ని విడిపించడానికి మా ప్రార్థన సరిపోలేదు? నువ్వు ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది, నువ్వు ప్రార్థన చేస్తే విడుదల కలిగింది, కానీ నేను ప్రార్థన అనగా మేము ప్రార్థన చేస్తే ఆ దెయ్యము వానిని విడిచిపెట్టిపోలేదు. కానీ ఎందుకు ప్రభు అంటే ఆయన అంటున్నారు, ఇదిగో ఇది కేవలం దేని వలన? ప్రార్థన వలన. అనగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే కేవలం ఇది ఉపవాసము వలన మాత్రమే జరుగుతుంది, కానీ లేకపోతే అలాంటి వెళ్ళిపోవటం అసాధ్యమని దేవుడు మాట మనం వింటా ఉన్నాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఉపవాసం ఉండాలా వద్దా? ఆయన చెప్పిన మాటను బట్టి ఉపవాసము చేయటం వల్ల ఏమవుతుందండి చెప్పాలి? వాడిలో ఉన్న దెయ్యములు వెళ్ళిపోవటానికి విశ్వాసము లేదు. రెండోది ఉపవాసము వారికి లేదు. ఉపవాసము లేదు కాబట్టి వారు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయారని యేసుక్రీస్తు ప్రభు స్వయముగా చెప్పిన మాటలు ఇక్కడ మనం వింటా ఉన్నాం. హల్లెలూయా. అందును బట్టి మరి మనం ఉపవాసం చేయాలా? ఎస్, దేవుని సన్నిధిలో మనము ఖచ్చితంగా ఉపవాసములు ఉండాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఉపవాసము చేసేటప్పుడు మనం ఎలాంటి ఉపవాసం? ఒక నమ్మకమైన, అంటే వేషధారిని వంటి ఉపవాసము చెప్పాలి. వేషధారుల వంటి ఉపవాసము మనము చేయకూడదు. అంటే దేవునికి కనిపించినట్లుగా ఉండాలి తప్ప నీ ఉపవాసము మనుషులకు కనిపించినట్టు కాదు అని వాక్యము కూడా రాయబడి ఉంది. అంటే దేవుడికి కనిపించే ఉపవాసం ఏంటి? మనుషులకు కనిపించే ఉపవాసం ఏంటి? దేవుడికి కనిపించే ఉపవాసము నీవు చేసు యథార్థమైన ఉపవాసము దేవునికి కనిపించినట్లు. మనుషులకు కనిపించినట్లు అంటే ఇది వేషధారణ. మనుషులకు కనిపించే ఉపవాసం అనేది ఎలా ఉంటుందంటే మనుషుల ఎదుట మనం చేసే ఉపవాసం ఒక నటనగా ఉంటుంది. ఎలా నటనగా ఉంటుందంటే మనం అనుకుంటాం కొన్ని విషయాలలో దేవుని సన్నిధానములో ఇలాంటి ఉపవాసం ఉంటాను, ఇలాంటి ఉపవాసము చేస్తాను అని మనం దేవుడి సన్నిధిలో కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. అయితే ఈ ఉపవాసము ప్రభువుకి కనిపించినట్లు చేయాలా లేకపోతే మనుషులకు కనిపించినట్లు చేయాలా అంటే నీవు చేయబడిన ఉపవాసము దేవునికి కనిపించినట్లుగా ఉండాలి, కానీ మనుషులకు. అయితే నేను అన్నాను, దేవుడికి కనిపించే ఉపవాసం ఏంటి, మనుషులకు కనిపించే ఉపవాసం ఏంటి అంటే మనుషులకు కనిపించే ఉపవాసం ఏంటంటే ఈరోజు దేవుడి కొరకు కొన్ని విషయాల కొరకు కొన్ని తీర్మానాలు చేసి ఈరోజు నేను ఉపవాసము ఉన్నాను. ఏదో ఉపవాసం, ఎన్ని రోజులో ఉపవాసం మీరు ప్రకటించుకున్నారు. ప్రకటించబడిన తర్వాత ఆ ఉపవాసము దేవుడు చేయమంటే చేస్తున్నారా, మీకు మీరే చేస్తున్నారా? ఉపవాసమును మీకు మీరు చేస్తున్నారా, దేవుడు చేయమన్నారా చేస్తున్నారా? ఎస్,
మీకు మీరుగానే ఒక తీర్మానముతో ఈ ఉపవాసములను చేస్తున్నారు. దేవుడు చేయమంటే కాదు, దేవుడు చేయమన్నాడని కాదు, దేవుడి కార్యము నీకు జరుగుతుందని అన్నాడని. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని చదివాం కాబట్టి కొన్ని తీర్మానాలు మనం చేసి ఏం చేస్తాం, ఉపవాసములు ప్రకటించుకుంటాం. అయితే ఆ ఉపవాసము ఎలాగుండాలంటే దేవునికి కనిపించినట్లు అని అన్నాను కదా. అంటే మనుషులకు కనిపించే ఉపవాసం ఏంటంటే మనుషుల ఎదుట మాత్రం మనం ఉపవాసము చేసేవారిగా ఉంటాం. హల్లెలూయా. మనుషులకు కనిపించే ఉపవాసం ఎలా ఉంటుందంటే మనము పైన మాత్రమే కనిపిస్తాం, లోపట ఏం చేస్తాం, ఉపవాసం చేస్తూ ఉన్నాం, ఈరోజు కొద్ది నీరసంగా ఉంది, కొద్ది ఆకలిగా ఉంది, తప్పే ఉంది, దేవుడు ఒక ఫలం తినమన్నాడు, ఒక పండు తినమన్నాడు, ఒక గ్లాసు పాలు తాగమన్నాడు, గ్లాసు మజ్జిగ తాగమన్నాడు, 4 ఇడ్లీ తినమన్నాడు అని ఇలా అనేక రకమైన ఆలోచన తనలో ఏం చేయబడతా ఉంటుందంటే ఆలోచన చేస్తూ ఉంటుంది. అయితే నేను అంటాను, నీవు ఉపవాసము చెయ్యాలని నువ్వు ప్రకటించుకున్నావు కాబట్టి ఈ ఉపవాసమునకు ఆటంకము కలగకున్నట్లుగా ఈ ఆహారం అనే దానికి నువ్వు దూరంగా ఉండి నువ్వు ఉపవాసమును చెయ్యగలగాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీతో చెప్పలేదు, ఇదిగో నువ్వు ఉపవాసం ఉండు, నేను ఇది చేయబోతున్నాను అది చేయబోతున్నాను, దేవుడు ఏం చెప్పలేదు నీకు. కాకపోతే నువ్వు ఏదో ఒక కార్యం నీ జీవితంలో జరగాలి. ఏం జరగాలి? ఉద్యోగమా, చదువా, ఇంటిలో కుటుంబ విషయంలోనా, భార్య విషయంలోనా, భర్త విషయంలోనా, తల్లిదండ్రుల విషయంలోనా, లేకపోతే నీ రక్త సంబంధుల విషయంలోనా, ఎవరైనా మార్పు లేదనా, మారుమనసు లేదనా, రక్షణ లేదనా, ఒకవేళ ఏ విషయంలోనైనా నీ కుటుంబం అవిధేయతలు కానీ దేవుడికి విరుద్ధంగా ఉందని ఒకవేళ భయంతో, దేవుని ఉగ్రత వల్ల నా కుటుంబం అయిపోతామని ఒక భయంతో కానీ ఒకవేళ నువ్వు ఉపవాసాన్ని ప్రకటించుకున్నావా దేవుడి సన్నిధిలో? ఒకవేళ నువ్వు అలా ఉపవాస దినాన్ని ప్రకటించుకుంటే ఆ కార్యము నీ జీవితంలో జరగాలంటే ఈ వేషధారణ వంటి ఉపవాసము నీలో చెప్పాలి ఉండకూడదనే. హల్లెలూయా. ఇలాంటి ఉపవాసము మనకు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఈ కార్యాన్ని చేయబోతున్నా, నువ్వు ఉపవాసం ఉండని దేవుడు నీతో చెప్పలేదు. ఈ కార్యము నీకు కావాలి కాబట్టి నువ్వు ఉపవాసమును ప్రకటించబడింది. కాబట్టి ఈ ఉపవాసాన్ని నువ్వు ప్రకటించుకున్నావు కాబట్టి ఈ ప్రకటింపబడిన ఉపవాసానికి తగినట్లు దేవుడికి కనిపించినట్లు నీ ఉపవాసం ఉండాలనేది నా ఉద్దేశం. హల్లెలూయా. ఈ ప్రతి శుక్రవారం దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఏంటయ్యా అంటే ఉపవాసం ఎలాగుండాలో నేర్చుకుంటున్నాం, ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం, పవిత్రంగా పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. కానీ ఈ పూట దేవుడి సన్నిధిలో ఎలాంటి ఉపవాసం నువ్వు చేయగలుగుతున్నావు? ఒకవేళ నువ్వు ఆకలికి తట్టుకోలేని వ్యక్తి అవ్వచ్చు. అయ్యో నేను ఆకలికి ఉండలేకపోతున్నానండి, తట్టుకోలేకపోతున్నాను, ఉపవాసం నా వల్ల కాదంటే మానేచ్చు. ఎందుకంటే దేవుడు నిన్ను ఉపవాసం ఉండమని తను నీకు ప్రత్యక్షమై కాలేదు, చెప్పలేదు, కలలో వచ్చి చెప్పలేదు, దర్శనంలో వచ్చి నీతో ఉపవాసం ఉండమని చెప్పలేదు. కాబట్టి నీవు ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నావు. దేని కొరకు ప్రకటించుకున్నావు? ఇప్పుడు చెప్పాను, నీ కుటుంబం కొరకు, నీ కుటుంబం అవిధేయతల కొరకు, నీ బిడ్డల కొరకు, కొడుకుల కొరకు, కోడల కొరకు, లేకపోతే నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, ఎవరి కొరకు? నీ కుటుంబంలో ఒకవేళ సమాధానం లేకో, ఆశీర్వాదం లేకో, ఒకవేళ నీ కుటుంబమే దేవుడి సన్నిధిలో ఒక వ్యతిరేకమైన కుటుంబంగా ఉంటే దేవుడు ఉగ్రత పాలు అయిపోతుందేమో ఒకవేళ భయం నీకు. ఈ భయాన్ని బట్టి నువ్వు ఒక ఉపవాస దినాన్ని దేవుడి సన్నిధిలో ప్రకటించుకున్నావు. కాబట్టి ఈ ఉపవాసం నువ్వు ఎలా చేయాలి అంటే దేవునికి కనిపించినట్లు చెయ్యి, దేవుని యందు నమ్మకాన్ని నుంచి చెయ్యి, దేవుని యందు భయభక్తులు కలిగి చేయాలి. హల్లెలూయా. నువ్వు దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నావు. నేను ఇదిగో ఇలా ఉపవాసం చేస్తాను, నేను ఇప్పుడు ఉపవాసం చేస్తున్నాను, నేను ఇలాంటి ఉపవాసం చేస్తాను అని నువ్వు తీర్మానం చేసుకున్నావు కాబట్టి ఇది మనుషులకు కనబడినట్లుగా మాత్రం నీ ఉపవాసము ఉండకూడదు, ప్రభువుకు కనిపించినట్లు. ఎందుకంటే రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి మాత్రము కనిపించాలి. అప్పుడు నీకేమొస్తుందండి? ప్రతిఫలము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే అప్పుడు దానికి ఏమొస్తుందంటే ప్రతిఫలం వస్తుంది. ఎవరికి కనిపించినట్లు చేస్తే చెప్పాలి? మనుషులకా, లోకములో ఉన్నవారికా, మీ ఇంటిలో ఉన్నవారికా, మీ ఇంటి పక్క ఉన్నవారికా, మీ బంధువులకా, మీ స్నేహితులకా, ఎవరికి కనిపించినట్లు నీవు ఉపవాసము చేస్తే ప్రతిఫలం వస్తుంది. ఒకవేళ ఇలాంటి ఉపవాసం నేను ఒకవేళ చేస్తే దానికి ప్రతిఫలమే సమయం వ్యర్థం, ఆకలి వ్యర్థం, నువ్వు ప్రకటించబడిన దినం వ్యర్థం. నువ్వు చేయాల్సింది ఇలా కాదు, దేవుడితో తీర్మానం చేస్తావు, దేవుడితో వాగ్దానం చేస్తావు, ఇదిగో నేను ఇలాంటి ఉపవాసమును చేయాలయ్యా,
ఇలా ఉండాలనుకుంటున్నానయ్యా, నా కుటుంబం కొరకు, లేకపోతే నా సేవ కొరకు, లేకపోతే నా సేవకుల కొరకు, లేకపోతే నా సంఘము కొరకు, లేకపోతే అనేక విశ్వాసుల కొరకు, అనేక కుటుంబాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, దేవుడు ఇచ్చిన మంటను బట్టి, దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి ఇలాంటి ఒక ఉపవాసము నేను చెయ్యాలయ్యా అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసి ఉన్నావో ఆ తీర్మానమునకు తగినట్లు నీ ఉపవాసం ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాంటి తీర్మానమునకు తగిన ఉపవాసము మీ కుటుంబంలో ఉండాలి. అలాంటి తీర్మానము కలిగి ఉపవాసం మీ వ్యక్తిగతమైన అనుభవం ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ ఉపవాసానికి ప్రతిఫలం త్వరగా పొందుకుంటారండి. హల్లెలూయా. ప్రభువా, ఎందుకని కార్యాలు మేము జరిగించలేకపోయాం? ప్రభువా, ఎందుకని మా వల్ల కావట్లేదు? ప్రభువా, ఎందుకని ఆ దెయ్యమును మేము వెళ్ళగొట్టలేకపోయాం అని యేసుక్రీస్తు ప్రభుని అడిగితే ఆయన అన్నమాట, ఇదిగో కేవలము దేని వలన? ఉపవాసము ఉండటం వలనే ఇది సాధ్యము గాని, లేకపోతే ఇది నీకు అసాధ్యమైన కార్యం. హల్లెలూయా. ఇది నీకు సాధ్యము కావాలంటే నువ్వు చేసే ఉపవాసములో యథార్థత ఉండాలి. ఇది నీకు సాధ్యం అవ్వాలి అంటే నువ్వు చేసే ఉపవాసంలో నమ్మకం ఉండాలి. ఇది నీకు సాధ్యము కావాలంటే నువ్వు చేసే ఉపవాసములో యథార్థత ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి ఉపవాసం ఉండి ఇలాంటి ప్రార్థన ఒకవేళ నువ్వు చేయగలిగితే అనుకున్న దాన్ని త్వరగా నువ్వు సాధించగలవు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అందుకే నేను అంటా ఉన్నాను, దేవుడి సన్నిధిలో నీ తీర్మానం, నీ ఉపవాసమైన నీ వ్యక్తిగతమైన జీవితం కొరకు నువ్వు ఏ తీర్మానం చేసావో, నువ్వు ఏ ప్రణాళిక చేయబడ్డావో, ఒకవేళ నీకు బాగా ఆకలైన వ్యక్తివి, అయ్యా నా వల్ల కాదు, నేను ఉపవాసం ఉండలేను, మానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉండకపోతే దేవుడు ఒకవేళ నిన్ను పరలోకం తీసుకెళ్ళనని అన్నాడా? పరలోకం తీసుకెళ్ళి ఇక్కడే వదిలేస్తాను, ఇక్కడే విడిచిపెడతాను, నేను పాతాళలోకంలో నెట్టేస్తానని వాక్యం ఎక్కడ రాయబడి ఉందో? ఎక్కడ లేదుగా. కానీ ఉపవాసం ఎందుకున్నామన్న విషయాన్ని మీకు చెప్పాను. వాటిని బట్టి ఉపవాసం ఖచ్చితంగా చేయాలి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవ జీవితంలో ఉపవాసము ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే దేవుడి సన్నిధిలో నువ్వు ఎలా ఉండగలవు అంటే ఒక మంటలా ఉండగలవు. హల్లెలూయా. మండుతున్న పొదలా ఉండగలవు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉపవాసము చేయటానికి కూడుకున్న మోషే ముఖ చర్మము ప్రకాశించిందని బైబిల్లో రాయబడి ఉంది. కిందటి వారంలో చెప్పున్నాను, దేవుని సన్నిధిలో దేవుని సముఖములో కూర్చుని ప్రార్థన చేసిన మోషే ముఖమంతా, అంటే ముఖ చర్మమంతా ఎలా ఉందంట? ప్రకాశించుతున్నదని బైబిల్లో రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు మోషేని ఏం చేయలేకపోయారండి? చూడలేకపోయారు. ఎందుకంటే మోషే ముఖ చర్మము ఏమైందంట? ప్రకాశించుతున్నది. హల్లెలూయా. ఎందుకు ప్రకాశించుతున్నదంటే ఆయన 40 దినములు అక్కడ ఏం చేశారయ్యా? ఉపవాసముతో ఉన్నారు. కన్నీళ్లు విడిచాడు. మోషే ప్రార్థన చేశారు. మోషే గారు చేసిన ప్రార్థనకు అనగా 10 ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. చెప్పండి. 10 ఆజ్ఞలు రావటానికి కారణము మోషే సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగలు ఆయన వ్యక్తిగతంగా చేయబడిన ప్రార్థనకు దేవుడిచ్చిన ప్రతిఫలమే. హల్లెలూయా. చెప్పండి. ఎందుకు ఆ మోషేకి 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడంటే, మోషేని దేవుడు పిలిచి, మోషే నా కొండ మీదకి వచ్చి నువ్వు ప్రార్థించు, మీకు ధర్మశాస్త్రం ఇవ్వబోతా ఉన్నాను. ఆ ధర్మశాస్త్రాన్ని పొందటానికి అనగా ఈరోజు ఈ పాత నిబంధన ఒక ధర్మశాస్త్రం కాబట్టి ఈరోజు మనం దీన్ని తెలుసుకుంటున్నామన్నా, ఇది మనం చదువుతున్నామన్నా, ఈరోజు ఈ ధర్మశాస్త్రంకు లోబడి విధేయులుగా మనము ముందుకు వెళ్ళగలుగుతున్నామన్నా ఆ రోజు వారు చేయబడిన ప్రార్థనలే. హల్లెలూయా. ఆ రోజు వారు చేయబడిన ఉపవాసములే. హల్లెలూయా. వారు చేయబడిన ఉపవాసములను బట్టి ఏం చేయబడిందయ్యా అంటే ఈరోజు మనకి ఈ 10 ఆజ్ఞలు రావటానికి మోషే కారకుడయ్యాడు. ఆయన చేసిన ఉపవాసం అర్థం కాలేదు. ఆయన చేసిన ప్రార్థన ఏమార్థమును ఈరోజు నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, ఎవరి కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన ప్రభువుకు కనిపించినట్లు ఒకవేళ నువ్వు చేయగలిగితే దేవుడి కార్యాన్ని నీ కుటుంబంలో చూస్తావు. చప్పుడు కూడా వేసేనామని మహింపరచున్నాం అందరూ కూడా. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో నువ్వు చేయబడిన తీర్మానమును బట్టి, నువ్వు చేయబడిన వాగ్దానమును బట్టి ఒకవేళ ఇలాంటి ఉపవాసము నీ కుటుంబంలో కూడా ఉండగలిగితే ఏమవుతుందండి చెప్పాలి? ఆ రోజుగా ఆ తేజస్సుతో చూడబడినట్లుగా ఈరోజు నీ కుటుంబంలోనే ఒక ప్రకాశమైన దేవుని సన్నిధిలో దేవుని వెలుగులో నీ కుటుంబం ముందుకు వెళ్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని సన్నిధిలో ఉపవాసము అనే తీర్మానం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అవసరం లేదా? చేస్తున్నారా ఉపవాసాలు? ఎలాంటి ఉపవాసం?
అయ్యా నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను చేయలేను అంటే దేవుడు నిన్నేమి ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్య, ఏదో ఒక బాధతో ప్రతి ఒక్కరు పీడింపబడివారే. నేను అంటాను, ఇలాంటి సమస్యల నుంచి కాక దేవుడిచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడిచ్చిన బలమును బట్టి, దేవుడిచ్చిన శక్తిని బట్టి నువ్వు బాగున్నంత వరకు అనేకమైన కార్యాలు జరగాలన్నా, అనేకమైన కుటుంబాలు రక్షింపబడాలన్నా, నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలన్నా, పాడైపోతున్న దేశాన్ని నువ్వు మరలా తిరిగి రక్షించాలనుకున్నా నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అండి ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? రాజుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి, బంధువుల కొరకు ప్రార్థించాలి, స్నేహితుల కొరకు ప్రార్థించాలి, రక్త సంబంధుల కొరకు ప్రార్థించాలి, నువ్వున్న ప్రాంతం కొరకు, నువ్వున్న రాష్ట్రం కొరకు, నువ్వున్న దేశం కొరకు ఏం చేయాలంటే ప్రార్థన. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేయగలవో ఆ ప్రార్థనకి సపోర్ట్ ఒకటి ఉండాలి. దాన్ని ఏమంటామంటే ఉపవాసము. హల్లెలూయా. చెప్పండి ఏంటంటే దీనికి ఉపవాసము. ఎప్పుడైతే ఉపవాసం ఉండి నువ్వు కన్నీరు విడిసి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన మనం చేయగలమో, చేసే ప్రార్థనకు ప్రతిఫలం ఏమొస్తా ఉంటుందంట? ఎలాంటి ప్రతిఫలం నీకు వస్తుందంట? ఎలాంటి ప్రతిఫలం ఉంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండగలమంట అంటే, నీవు చేసిన వాగ్దానమును బట్టి, నీవు చేసుకున్న తీర్మానమును బట్టి, నీ తీర్మానమును బట్టి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలని వాక్యం అంటుంది? చెప్పాలి. అంటే నీవు ఏదైతే వాగ్దానం, ప్రభువా ఎందుకు నేను దీనిని జయించలేకపోయాను, ఎందుకు నేను దీన్ని వెళ్ళగొట్టలేకపోయాను, ఎందుకు నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు, ఎందుకు నా కుటుంబంలో మార్పు లేదు, ఎందుకు నా కుటుంబంలో మారు మనసు లేదు, ఎందుకు నా కుటుంబంలో రక్షణ లేదు, ఎందుకయ్యా నా ప్రాంతం రక్షణ లేదు, ఎందుకయ్యా నా ప్రాంతము యేసయ్యను అంగీకరించట్లేదు, ఎందుకయ్యా ఈ దేశ యావత్తు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియని వారు, యేసుక్రీస్తు ప్రభుని విసర్జించిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రభువా వీరందరికీ సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు అని నీవేనని ప్రతి ఒక్కరికి తెలియాలంటే నువ్వు చేయాల్సిన పని ఉపవాసం ఉండి, రాజుల కొరకు, అధికారుల కొరకు, మంత్రుల కొరకు, నీ దేశం కొరకు, నీ రాష్ట్రము కొరకు, నీ ప్రాంతము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చెప్పలు కొడేసా మనం మహిమపరచాలి అందరూ. ఎప్పుడైతే అలాంటి ప్రార్థన నీలో ఉంటుందో, ఎప్పుడైతే అలాంటి ప్రార్థన నీవు చేయగలవో ఆ ప్రార్థనకు ప్రతిఫలమే నువ్వు అనుకున్నవన్నీ సాధించగలవు బిడ్డ. హల్లెలూయా. చెప్పాలి, అనుకున్నవన్నీ సాధించగలవు. ఒకవేళ సాధించలేకపోతున్నానంటే నీ ఉపవాసంలో ఏదో పొరపాటు, నీ ఉపవాసంలో, నీ ఆలోచనలో, నీ తలాంతులో, నువ్వు చేస్తున్న వ్యక్తిగతమైన అనుభవంలో ఏదో పొరపాటు ఉంది. దాన్ని చూడు, ఒకసారి సరిచేయి. ప్రభువుని అడిగారు. ఏమని అడిగారు? ప్రభా ఎందుకు మేము దానిని జయించలేకపోయాం, ఎందుకు మేము జయించలేకపోయాం అంటే ఆయన అన్నారు, ఇదిగో దీనిని జయించడానికి ఏం కావాలా? ఉపవాసము కావాలి. అంటే ఉపవాసం ఉండుట వల్ల నువ్వు దీనిని సాధించగలలేకపోతే దీనిని నీవు చెప్పాలి సాధించుట సాధ్యమని యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో మాట్లాడుతుంటున్నారు, ఇదిగో ఇలాంటివన్నీ నువ్వు సాధించాలంటే నీకు ఉపవాసము అన్నారమ్మా. మరి ఉపవాసం అంటే ఎలాంటి ఉపవాసం, ఎలాగ ఉపవాసము చేయాలి, ఎలాంటి ఉపవాసముతో, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిలో, ఎలాంటి అనుభవంలో నువ్వు ఉంటే నువ్వు అనుకున్నది సాధించగలవు. సాధించాలంటే ఏం చేయాలి మనం? చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుని తన శిష్యులు ఏమన్నారు? నీ వల్ల అయింది కానీ మా వల్ల కాలేదయ్యా, నువ్వు చేయగలిగావు కానీ మేము చేయలేకపోయామయ్యా అన్నారా లేదా? నీవు సాధించగలిగావు కానీ మేము సాధించలేకపోయావు. కానీ వాటి అన్నిటి మీద వారికి అధికారం ఉందా లేదా? వారికి అధికారం ఉంది. వారికి అధికారం ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయారంటే వారు సాధించలేకపోయారని వాక్యము చెప్పాలి సెలవిచ్చుచూ ఉన్నది. అందును బట్టి ఈరోజు నీ వ్యక్తిగతమైన అనుభవాన్ని దేవుడి సన్నిధిలో నిన్ను నీవే పరీక్షించు. నీ అనుభవాన్ని పరీక్షించు, నీ ప్రార్థనని అనుభవించు, పరీక్షించు, నీ ఉపవాసమును పరీక్షించు. దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న నీ వ్యక్తిగతమైన అనుభవం ఎలాగుందో నిన్ను నీవు పూట పరీక్షించాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. అందును బట్టి దేవుడి సన్నిధిలో నీవు చేయబడిన తీర్మానం ఏదైతే ఉందో, ఏదైతే తీర్మానం చేసుకున్నావో, ఎలాగైతే నీ జీవిస్తాననుకున్నావో, ఎలాగైతే నీ బ్రతుకుతాననుకున్నావో, ఎలాంటి వైరాగ్యపు జీవితంతో ప్రభా, ఎలాంటి ఉపవాసములతో ప్రభా, నీ సన్నిధానంలో అనేక ఆత్మలు రక్షణ పొందటానికి, అనేక కుటుంబాలు రక్షణ పొందటానికి, అనేకుల కొరకు ప్రభా నేను ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తానన్న రోజు నీ జీవితంలో ఎప్పటికీ మరచిపోకుండానట్లుగా నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో ముందుకి ఏం చేయాలి? కొనసాగించాలి. కొంతమంది చేసిన ఉపవాసాలని అంటే చేసిన తీర్మానాలు ఏం చేస్తాము? ప్రభువా
వెంటనే ఏదో అవసరత, ఏదో సమస్య, ఏదో కష్టం వచ్చింది, ప్రభువా నీ సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాయా అంటాం. ఆ సమస్య తీరిన వెంటనే ఆ ఇచ్చిన వాగ్దానము కూడా మనకి, ఆ చేయబడిన తీర్మానం కూడా మనకి. మరి దేవుడికి మాట ఇచ్చావు, నువ్వు మొక్కి ఉన్నావు, మొక్కుబడి తీర్చగలిగినప్పుడే నువ్వు మొక్కుకొనలేవు. ఒకవేళ తీర్చలేకపోతే నువ్వు మొక్కుకొనట వ్యర్థం. అంటే ఒకవేళ నువ్వు ఇలాంటి తీర్మానం కలిగి ఉంటే దేవుని సన్నిధిలో ఏం చేయబడాలి? దానిని చెయ్యగలగాలి. స్తోత్రం చెప్పండి. అంటే క్రైస్తవ జీవితంలో వాగ్దానం చేయటానికంటే దాన్ని నెరవేర్చటం గొప్పతనం. వాగ్దానం చేస్తావు. మన జీవితంలో కూడా దేవుడి దగ్గర నుంచి కొన్ని వాగ్దానాలు పొందుతూ ఉంటాం. దేవుడు కూడా ఇద్దాం లేదు, చేద్దాం లేదు, ఇంకా సమయం ఉందలేదు అని ఒకవేళ నీ కొరకు నా కొరకు దేవుడు ఆలోచిస్తే మన పరిస్థితులు ఏంటి? దేవుడు ఇవ్వాలన్న సమయానికి, ఇది నీకు కావాలన్న సమయానికి, ఇది నీకు ఇవ్వాలనే సమయానికి, ఇది నిన్ను ఇవ్వాలి అని ఎప్పుడైతే ప్రభు అనుకుంటుందో ఆ సమయం నన్ను ఆలస్యం చేయక ఏం చేస్తారంటే ఆయన చేస్తారు, ఇవ్వగలరు ఆయన. కానీ మనమే చేసిన వాగ్దానానికి కట్టుబడి చేసిన ఇలాగుంటున్నాయా, ఇలా ఉపవాసం చేస్తున్నాయా, ఇలా బ్రతుకుతున్నాయా, ఇలా జీవిస్తున్నాయా అని వాగ్దానం చేసిన నీవు నేనే సరైన మార్గంలోకి నడవలేకపోతున్నామో. కానీ దేవుడు చేసిన వాగ్దానాన్ని అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తూనే ఉన్నాడు. ఆ నెరవేర్పులోని నీ కొరకు నా కొరకు ఆయన ఆలస్యం చేయవాడిగా ఉంటే నీ ప్రాణం నా ప్రాణం ఎప్పుడో పోయినట్టు. ఒకవేళ ఆలస్యం చేసి పర్వాలేదు అని అనుకుంటే ఎప్పుడో ఎక్కడ కలిసిపోదాం? ఈ మట్టిలో కలిసిపోయిందో వాళ్ళం. దేవుడు పర్వాలేదు ఇద్దాములే అని అనుకుంటే ఈరోజు కట్టుకోవడానికి మనకి సరైన వస్త్రాలు ఉండుండేవి కాదు. పర్వాలేదులే ఇద్దాములే అని ఒకవేళ దేవుడు అనుకుని ఉంటే మనకి తినడానికి సమృద్ధ ఆహారమే ఉండుండేది కాదు. పర్వాలేదులే అని అనుకుని ఉంటే నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రయాణంలో నీకు కాపుదల, నువ్వు అన్నం తినేటప్పుడు కూడా పర్వాలేదులే అని అనుకుంటే ఒక ముద్ద నోట్లో పెట్టి చచ్చిపోయిన లేరా? పర్వాలేదులే అని దేవుడు అనుకుంటే ఒక్క నీటి చుక్క నోట్లో పోసుకుని చనిపోయినారు లేరా? ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే, ఇలా జీవించగలుగుతున్నామంటే దేవుడు నీ విషయంలో పర్వాలేదనేవాడుగా లేడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే అనుక్షణము నిన్ను రక్షించేవాడుగాను, అనుక్షణము నిన్ను కాపాడువాడుగాను, అనుక్షణము నీతో ఉండివాడుగాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఎలాగున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థలంలో నీవు ఉన్నా కానీ దేవుడు అనుక్షణము నిన్ను కాపాడువాడు. అందుకే ఇశ్రాయేలు కాపాడువాడు కునకుడు, నిద్రపోయేవాడు కాడు అని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని ఎలా ఉన్నాడయ్యా అంటే కాపాడువాడిగా ఉన్నాడు, రక్షించేవాడిగా ఉన్నాడు, వస్త్రము ఇయ్యవాడిగా, ఆహారం ఇయ్యవాడిగా, ఆరోగ్యం ఇయ్యవాడిగా, ప్రతి విషయంలో సహకరించేవాడిగా, ప్రయాణములో సహాయము చేయవాడిగా, ప్రతి క్షణము నిన్ను ఆదరించేవాడిగా దేవుడు ఉన్నాడండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రతి క్షణము దేవుడు నిన్ను కాపాడువాడిగా ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. కానీ మనమైతే వాటిని మర్చిపోతూ ఉంటాం. మనమైతే వాటిని ఆలస్యం చేస్తూ ఉంటాం. మనమైతే పర్వాలేదు అనే ఆలోచనతో మనం జీవిస్తుంటాం. నీ విషయంలో పర్వాలేదని దేవుడు ఒక్కసారి అనుకుంటే మన బ్రతుకులు తల్లకింద అయిపోతాయి, మన జీవితాలు తల్లకింద అయిపోతాయి, మన ఆలోచన విధానాలు తల్లకిందలు అయిపోతాయి బిడ్డ. కానీ దేవుడు నీ విషయంలో పర్వాలేదని ఎప్పుడు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ సమయమునికల్లా దేవుడు నీకు సమీపములో ఉండేవాడు. హల్లెలూయా. పర్వాలేదులే అని ఒకవేళ అనుకుంటే 430 సంవత్సరములు వారు ఐగుప్తు దేశంలో భయంకరమైన వేదన చేత ఏం చేపట్టారంటే శ్రమలలో అండి చెప్పాలి, పచ్చగడ్డితో ఇటుకలు చేసి భయంకరమైన భారములతో, భయంకరమైన కష్టముతో, భయంకరమైన శ్రమలో ఉన్న వారిని కూడా దేవుడు చూసి పర్వాలేదని అనుకోలేదే. 430 సంవత్సరములు వారికి విడుదల పొందుటకు మోషేని, ఆ ప్రజల కొరకు ఈ భూమి మీదకి మోషేని తీసుకొచ్చిన వాడు కదా దేవుడు. హల్లెలూయా. మోషే పుట్టడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు అధికారిగా నిలవబడటానికే దేవుడు ఇక్కడ నిన్ను నిలవబెట్టాడంటే దేవుడు ప్రణాళిక ఏదో ఉంది నీ పట్ల. ఆమెను చెప్పాలి. దేవుడి ఉద్దేశం ఏదో ఉంది నీ కుటుంబం పట్ల. దేవుడి ప్రణాళికలో, దేవుడి ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో ఒక వ్యక్తి ముందుకు వెళితే వారి జీవితమే అద్భుతం అండి. చప్పట్లు కొట్టేసినా మనం మైంపరచండి. ఒకవేళ దేవుడి ప్రణాళికలోనో, దేవుడి ఉద్దేశంలోనో, దేవుని ఆలోచనలోనో నువ్వు ముందుకు వెళితే అంటాను, నేను అంటాను నీ జీవితం ఇంకా తిరిగి చూడక్కర్లేదు బిడా.
నీ ఆలోచన, నీ విధానము, నీ నడవడిక ఇవన్నీ కూడా దేవుడికి విరుద్ధముగా ఉంటే చెప్పలేమేమో కానీ, దేవుడికి వ్యతిరేకముగా ఉంటే చెప్పలేమేమో కానీ, దేవుడికి నువ్వు విధేయుడుగాను విధేయురాలుగాను దేవుడి పట్ల ఈ ప్రణాళికలు నువ్వు కలిగిన వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉండగలిగితే మోషేను వాడుకున్న దేవుడు హల్లెలూయా నిన్ను నువ్వు వాడుకుంటాడు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే దేవుడి కొరకు కొన్ని విషయాలలో నిన్ను నీవే ఏం చేయబడాలి? చూడండి, ఇంకొక విషయాన్ని చూపించి ఇంకా నేను ముందుకు తీసుకువెళ్తాను. కీర్తన 50 తీయండి ఒకసారి. కీర్తన 54 వచనం. కింద సండే స్కూల్లో ఈ వాక్యాన్ని నేను అందించాను. న్యాయము తీర్చుటకు బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. హల్లెలూయా. దేవుడు అంటున్నమాట, ఇదిగో నా ప్రజలు ఏంటి బలి అర్పణ చేత. దేని చేత చెప్పాలి? దేవుని కొరకు నువ్వు ఒక అర్పణగా మారాలంటే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కొరకు ఒక అర్పణగా నువ్వు మార్చబడాలి. దేవుని కొరకు అర్పణ అంటే నీ ఇష్టాన్ని దేవుడికి ఏం చేయబడాలి? అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకును దేవుడికి అర్పణగా ఇచ్చాడా లేదా? ఎలీషా ఉన్నాడు, ఏం చేశాడండి? దేవుని కొరకు ఏం చేశాడు చెప్పాలి? తన కుటుంబాన్ని చెప్పాలి, తనకున్న ఆస్తులను అంతస్తులను తల్లిదండ్రుల్ని విడిచి దేవుడు పని చేయటానికి తను అర్పణగా ఏం చేయబడ్డాడండి? అర్పించుకున్నాడా లేదా? అంటే దేవుని కొరకు నిన్ను నీవే అర్పించుకుంటే నీ జీవితంలో ఎన్నో కార్యాలు చూడగలవు. హల్లెలూయా. ఏమండి, దేవుడికి అర్పణగా మారాలి అంటే అర్పణ అంటే ఏంటి అసలు? అర్పణ అంటే నేను అంటాను, నీ ఇష్టాన్ని దేవుడికి అర్పణగా అర్పించటమే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను అన్నాను కదా, దేవుని ప్రణాళికలోను, దేవుని తీర్మానంలోను, దేవుని ఉద్దేశంలోను, దేవుని ఆలోచనలోను ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాలి అంటే దేవునికి నీవు అర్పణగా మారితేనే సాధ్యమవుతుంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి నిన్ను నీవు అర్పణగా మారినప్పుడే, దేవునికి నిన్ను నీవే సమర్పించబడినప్పుడే నీవు అలాంటి అర్పణ ఒకవేళ దేవుడికి అంటే నీ ఇష్టాన్ని దేవుడికి అర్పణగా ఒకవేళ అర్పిస్తే దేవుని ఉద్దేశములో, దేవుని తీర్మానములో, దేవుని ప్రణాళికలో నిన్ను ఒక ఉన్నతమైన శిఖరాన్ని నా దేవుడు నిలవబెడతాడు. చప్పలు కూడా వేసినా మనం మహిమపరచాలండి. హల్లెలూయా. అంటే నీవు ఏం చేయబడాలి ఇప్పుడు అంటే అర్పణగా నేనే మారాలి ప్రభువా. నీకు నేనే అర్పణగా అర్పించబడాలి అనగా నీ ఉద్దేశం అంటే నేను అంటాను, నీ ఇష్టాన్ని దేవునికి అర్పణగా. ఏమి ఇష్టం అని అడిగాను నేను. ఏమి ఇష్టం అని అడిగితే ఒకవేళ త్రాగుబోతుకి ఏమి ఇష్టం అంటే త్రాగుడు ఇష్టం, వ్యభిచారికి అంటే పాపం చేయవాడికి వ్యభిచారం ఇష్టం, తప్పు చేయవాడికి అంటే ప్రతి విషయంలోని కొంతమందికి అబద్ధం ఆడటం బాగా ఇష్టం, కొంతమందికి ఏంటంట చెప్పాలి, కొంతమందికి అసూయ బుద్ధి ఇష్టం, కొంతమంది రకరకాల ఆలోచన విధానంలో ఈరోజు మనిషి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. నేను అంటాను, వీటన్నిటిని దేవుడికి నిన్ను నీవే అర్పణగా. ఇవన్నీ ఏంటంటే నీ ఇష్టం చెప్పాలి. ఎవరిష్టం? ఇది నీ ఇష్టం. నీ ఇష్టమును దేవునికి అర్పణగా మార్చేసుకుందువు గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే నేను అంటాను, నీ ఇష్టం ఏదైతే ఉందో అది దేవుని సన్నిధిలో దానిని దేవునికి అర్పణగా. ఇస్సాకును దేవుడు, అబ్రహామును దేవుడు పిలిచి అన్నాడు, నీకు ఇష్టమైన దాన్ని నాకు అర్పణగా కావాలి అనే విషయంలో ఇస్సాకు విషయంలో అనగా అబ్రహాము ఇస్సాకు విషయంలో ఎన్నకాడని వాడిగా ఉన్నాడా లేదా? ముందుకు వెళ్ళాడా లేదా? అర్పణ అర్పించే విషయంలో దేవుడికి తాను కాదు కానీ తన కుమారుని అర్పణగా దేవుడికి అర్పించే విషయంలో ఒక నమ్మకమైన వ్యక్తిగా దేవుని ఎదుట అబ్రహాము కనిపించాడు. కాబట్టి అబ్రహామును గొప్ప ఆశీర్వాదముతో ఒక ఉన్నతమైన స్థలములో ఈరోజు మన అందరికీ తండ్రిగాను ఒక ఉన్నతమైన క్రియలలో అబ్రహామును నీతిమంతుడిగాను దేవుడు ఈరోజు ఎంచబడటానికి కారణం తన ఇష్టాన్ని తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టడమే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. తన ఇష్టాన్ని తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టడమే. ఎలీషాను దేవుడు పిలిచాడు. అంటే ఎలీషాని ఏలియా చూసినప్పుడు ఏలియా దుప్పటి ఎప్పుడైతే ఎలీషా మీద పడిందో వెంటనే ఏమొచ్చిందంట? మార్పు వచ్చేసిందండి. వెంటనే మారు మనసు వచ్చేసింది. వెంటనే దేవుడు పని చేయాలని ఆలోచన వచ్చేసింది. వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే 12 అరకలతో ఎద్దులను కట్టి అరక దున్నుతూ ఉన్నాడు. అంటే వ్యవసాయం చేయవాడు, ఒక గొప్ప యజమానుడు, గొప్ప ఆస్తిపరుడు ఆయన. అలాంటి సమయంలో ఏం చేశాడంటే వాటిని విడిచిపెట్టేశాడు. అసలు వెళ్ళి నా తండ్రిని ముద్దు పెట్టుకుని వచ్చేస్తానని ఆ ఒక్క పర్మిషన్తో తన ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను తీసి ముద్దు పెట్టుకుని అంట మరలా దేవుడి పనులు తనగా అర్పించేసుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందును బట్టి ఏలియా కంటే ఎలీషా 2 అద్భుతాలు
చెయ్యగలిగాడని బైబిల్ రాయబడి ఉంది. నిన్ను నీవే దేవుడికి ఒకవేళ సమర్పణగా అనగా నిన్ను నీవే నీ ఇష్టాన్ని దేవుడికి ఒకవేళ అప్పగించేస్తే దేవుడు నీ ఇష్టాన్ని తీసుకున్నవాడు తాని ఇష్టాలు నీ జీవితంలో నెరవేర్చి ఒక ఉన్నతమైన శిఖరం మీద నిన్ను కూర్చొని పెడతాడు. బిడ్డ చప్పట్లు కొట్టండి మరొకసారి హల్లెలూయా. ఆ ఉన్నతమైన శిఖరం మీద నువ్వు నిలవబడాలంటే నీ ఇష్టాన్ని ఎవరికి ఇవ్వాలి చెప్పాలి? నీ ఇష్టాన్ని ఎవరికి ఇవ్వాలి? అందుకే నేను అంటాను, నా ఇష్టం చెప్పినా, నా ఇష్టం, నేను ఇలా ఉంటాను, నేను ఇలా జీవిస్తాను, నాకు ఇది కావాలి అనే ఆలోచన నీలోనికి చెప్పాలి. ఎందుకంటే నువ్వు నీ ఇష్టం కాదు. ఎవరిష్టం చెప్పండి అమ్మ? ఎవరిష్టం? దేవుని ఇష్టము. నీవు నీ ఇష్టము కాదు, నువ్వు దేవుని ఇష్టము. నీవు ఉన్న ప్రణాళిక ఎవరిదయ్యా అంటే దేవుని ప్రణాళికలో ఉన్నావు నువ్వు. ఆమెన్ చెప్పండి. దేవుని ఉద్దేశంలో ఉన్నావు నువ్వు. చెప్పలే? దేవుని తలాంతుల్లో దేవుని ఆలోచనలో ఉన్నావు నువ్వు. ఆమెన్. అందును బట్టే నీ ఉద్దేశము కాదు, దేవుని ఉద్దేశముని ఎరిగి నీవు ముందుకి, దేవుని ఆలోచన ఎరిగి నువ్వు ముందుకి, దేవుని ప్రణాళికను ఎరిగి నువ్వు ముందుకి. దేవుని ప్రణాళికలో మనం ఇలాంటి విషయాలన్నిటిలో మనం ఒకవేళ ముందుకు వెళ్తాయి నేనేం చేస్తాడన్నాను? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి అంటే మన ఉద్దేశము ముఖ్యమైందా, దేవుడి ఉద్దేశము ముఖ్యమైందా? నీ ఉద్దేశము నిన్ను లోకంలో బ్రతికింపజేస్తుంది. నీ ఉద్దేశము నీకు నచ్చినవన్నీ చేయాలనిపిస్తుంది. నీ ఉద్దేశము నీకు నచ్చిన వైపే వెళ్ళాలనిపిస్తుంది. నీ ఉద్దేశము పాపంలోకి నడిపిస్తుంది. నీ ఉద్దేశము అవిధేయతలోకి నడిపిస్తుంది. నీ ఉద్దేశము దేవునికి వ్యతిరేకంగా బతికింపజేస్తూ ఉంది. దేవుని ఉద్దేశము పవిత్రంగా, పరిశుద్ధంగా, ప్రభు కొరకు, దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు ఆత్మను సంపాదించే వ్యక్తిగా బ్రతికింపజేస్తూ ఉంది. హల్లెలూయా. మరి ఎవరి కొరకు బ్రతకాలనుకుంటున్నావు ఇదేనో నువ్వు? ఏ విషయంలో? దేవా నీ కొరకు బ్రతకాలనుకుంటున్నా, దేవా నీ కొరకు జీవించాలనుకుంటున్నా, దేవా నీ ప్రణాళికలో ఉండాలనుకుంటున్నా, దేవా నీ ఉద్దేశంలో ఉండాలనుకుంటున్నా, దేవా నీ ఆలోచనలో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి దేవా నీవు చెప్పినట్లుగానే అయ్యా నేను ఈ రీతి ఉపవాసము చేస్తున్నాను, ఈ రీతి ప్రణాళికలో ముందుకు వెళుతున్నాను. నేను బలహీనుడైనప్పటికీ లోక సంబంధమైన విషయంలో, లేకపోతే ఆరోగ్య విషయంలో, లేకపోతే తిండి విషయంలో, ఏ విషయంలో నేను బలహీనుడునో ఆ బలహీనతని నేను ఈ రోజు నుంచి విడిచిపెడుతున్నాను. ఒక బలమైన వ్యక్తిగా నీలో వాడబడాలనుకుంటున్నాను. ప్రణాళిక చేయబడాలి దేవుడి సన్నిధిలో. హల్లెలూయా. హల్లెలూయా. అదే చెప్పాను. ఏమని చెప్పారయ్యా అంటే నీవు మనుష్యులకు కనిపించినట్లు కాక ఎవరికి కనిపించినట్లు? దేవునికి కనిపించినట్లు ఉండాలి. ఏంటది అమ్మా? ఉపవాసము. నువ్వు చేసే ఉపవాసము కానీ, నువ్వు జీవించే జీవితము కానీ, నీ ఆలోచన, నీ నడవడిక, నీ తలాంతులు అన్ని ప్రభువుకు కనిపించినట్లే. మనుషులకు కనిపించినట్లు అంటే ఇది వేసాధారణ వాక్యము అమ్మ చలవిస్తుందా లేదా? అంటే కొంతమంది మనుషులకు కనిపించినట్లుంటే కొంతమంది దేవునికి కనిపించినట్టు ఉంటారు. మనుషులకు కనిపించేవారు కొంతకాలమే వర్ధిల్లినట్టుంటారు, తర్వాత వారు నశించిపోతారు. కానీ దేవుడి ఉద్దేశంలో ఉండి, దేవుని ఆలోచనలో ఉండి, దేవుని ప్రణాళికలను ఉండి, దేవుడికి కనిపించినట్లుగా నువ్వు ముందుకు వెళితే రహస్యం ముందు చూచుచున్న తండ్రి నీకు ప్రతి బలమును అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టండి అందరికీ కలిసి హల్లెలూయా. అంటే దేవుడి ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో ఒకవేళ నీవు ఉంటే ఏం చేయబడతావు అంట? చెప్పండి. ఎలా బ్రతుకుతామయ్యా అంటే ఆత్మల భారంతో బ్రతుకుతాం. కొన్ని ఆత్మను సంపాదించాలని బ్రతుకుతాం. ఇదిగో దేవుడి పని ఇలా చేయాలని బ్రతుకుతాం. ఇదిగో దేవుడి పనిలో నేను ఇలా వాడబడాలని బ్రతుకుతాం. దేవుని ఉద్దేశంలో ఇలా నేను ముందుకు వెళ్ళాలి, ఒక ఆత్మను రక్షించాలి, ఒక కుటుంబాన్ని రక్షించాలి, ఒక ప్రాంతాన్ని రక్షించాలి. ఇదిగో నా దేశము కానీ, నా రాష్ట్రము కానీ ఈరోజు పాడైపోవటానికి కారణం ఏంటంటే యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రతి యవనస్తులని రక్షించడానికి మీరు ఏం చేయబడాలంటే బలమైన ఉపవాసములనే ప్రార్థనలతో ముందుకు వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. బలమైన ఉపవాసాలు ఉండాలండి, బలమైన ప్రార్థన అనుభవాలు ఉండాలండి. లేకపోతే త్రుటిలు వెళ్ళిపోతాం, లేకపోతే పడిపోతాం, లేకపోతే జారిపోతాం, లేకపోతే కృంగిపోతాం. నీ ఉపవాసము, నీ ప్రార్థనే నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. హల్లెలూయా. నీ ప్రాంతం అంతటిని రక్షిస్తూ ఉంది. ఎందుకంటే యెరూషలేము తట్టు దానియేలు ప్రతిరోజు ఏం చేశాడంట? కిటికీ తలుపులు తెరిచి మోకరించి ప్రార్థించేవాడు. ప్రాణం పోతుందని తెలిసిన తను ప్రార్థన
దానియేలు ఎందుకు ప్రార్థన పోతుంది? ఎందుకంటే ఒక షష్టాన్ని సృష్టించారు. నెల రోజులు రాజును తప్ప ఎవరిని బతిమాలకూడదు, ఏది అడగకూడదు, ఏది కొనకూడదని దానియేలు కొరకే ఒక షష్టాన్ని సృష్టిస్తే ఆ షష్టానికి కూడా తల వంచని వాడు కదా దానియేలు. హల్లెలూయా. చట్టానికి తల వంచలే. ఎవరికి తల వంచాడు చెప్పాలి? పరమ తండ్రికి, అనగా జీవము కలిగిన దేవుడికి తల వంచిన వాడు. కాబట్టి యెరూషలేము తట్టు తలుపులు తీసి, మనమైతే ఏం చేస్తాం? తలుపులు మూసేసి భయంతో ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఎవరన్నా చూస్తారేమో. ఒక చట్టం ఉంది, నెల రోజులు మనం ఎవరిని ఏమి కోరకూడదు, ఎవరి దగ్గర ప్రార్థన విజ్ఞాపన చేయకూడదు. ఒక చట్టం ఉంది కాబట్టి ఆ చట్టానికి భయపడతాం. కాబట్టి ఆ తలుపులు మూసుకోగలి దొంగతనంగా ప్రార్థన చేస్తాం. ఒకవేళ భారమైన వ్యక్తి అయితే, ఒకవేళ అది కూడా లేని వ్యక్తి అయితే హ్యాపీ, నెల రోజులు ప్రార్థనే చేయనవసరం లేదని చెడ్డ దరిద్రపు రోజు ఎంతో మంది ముందుకు వెళ్తా ఉన్నారు. నేను అంటాను, ఆ రోజు ఆ విషయం తెలిసిన దానియేలు గారికి అంత ధైర్యం ఏంటి ప్రార్థన చేయడానికి? ఏమంటే దానియేలు గారు ఎందుకు మీరు ఇలా ప్రార్థన చేస్తున్నారంటే, బంధింపబడిన ప్రజలు విడిపింపబడటానికి ఏం చేశారంట? ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చేయబడిన ప్రార్థనకే 70 సంవత్సరముల తర్వాత వారికి ఏమొచ్చిందయ్యా? విడుదల ప్రకటించబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకయ్యా వారికి విడుదల కలిగిందంటే దానియేలు చేయబడిన ప్రార్థన కాదా? దానియేలు చేయబడిన విజ్ఞాపన కాదా? దానియేలు చేయబడిన అలాంటి విజ్ఞాపనతో కూడిన, ప్రార్థనతో కూడిన, ఉపవాసముతో కూడిన ప్రార్థన అనుభవాన్ని బట్టి కాదా వారికి ఆ దినమున ఉపవాసం విడుదల కలిగిందండి. హల్లెలూయా. ఈరోజు ఇలాంటి ఉపవాసాలు నీకు ఉండాలి, ఇలాంటి ప్రార్థన నీవు చేయగలగాలి. బలహీనుడిగా, బలహీనరాలుగా మొత్తం మారిపోవద్దు. ఉపవాస విషయంలో బలహీనత కావద్దు. నేను అదే చెప్పాను. ఎలాంటి బలహీనత మనల్ని ఆవరిస్తూ ఉంటుందండి. అయ్యో నేను ఉపవాసం ఉండలేకపోతున్నానండి, చేయలేకపోతున్నాను. దేవుడు తీర్మానం చేస్తాం అంటే చేశానండి, కానీ నా వల్ల కావట్లేదు అంటే వారు దేవుడు తీర్మానం చేయమంటే చేశారా? వీళ్ళకి ఇలా తీర్మానం చేస్తారా? మీకు మీరే తీర్మానం చేస్తారా? దేవుడు చేయమని అడిగాడా మిమ్మల్ని? దేవుడు ఎక్కడా చెప్పలేదు మీరు నాతో వాగ్దానం చేయండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి అని ఎక్కడ దేవుడు చెప్పలేదు. కాబట్టి ఈ తీర్మానం నీదే. నీ తీర్మానం దేవుడి సన్నిధిలో వేచధారణ వల్లే ఉండకూడదు. హల్లెలూయా. నీ తీర్మానం, నీ వాగ్దానము దేవుని ఎదుటి ఎగతాళిగా ఉండకూడదు. కాబట్టి నువ్వు ఎలాంటి తీర్మానం చేసుకున్నావో, ఎలాగ ఉపవాసం ఉంటావు అనుకున్నావో, ఎలా ఎవరి కొరకు ప్రార్థన చేస్తాననుకున్నావో, ఎవరి కొరకు ప్రార్థన చేస్తానని తీర్మానం చేస్తావో, సేవ కొరక, సంఘము కొరక, సేవకుల కొరక, రాష్ట్రం కొరక, దేశం కొరక, నీ ప్రాంతం కొరక, నీ బంధువుల కొరక, నీ స్నేహితుల కొరక, ఎవరి కొరకు ప్రార్థన చేస్తానని విజ్ఞాపన దేవుని ఎదుటి చేసి వాగ్దానం చేసి ఉపవాసం ఉన్నావు. ఆ ఉపవాసం అదే రీతిగా నువ్వు ముందుకు కొనసాగిస్తే దేవుడు అనుకున్నవి నీ జీవితంలో జరిగిస్తాడు. చప్పటి కూడా వేసే నామమైన హల్లెలూయా. దేవుడు ఇలాంటి కార్యాలు చేయడానికి కారణం ఏంటయ్యా అంటే నువ్వు చేసిన వాగ్దానం కట్టుబడి ఉన్నావు అంతే. దేవుడికి చేయబడిన వాగ్దానానికి దానియేలు ఆ దినం కట్టుబడి ఉన్నాడు. కాబట్టి ఆ దినము ఏదైనా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు, సింహపు బోన్లో వేస్తారని ఆజ్ఞ ఇది. కాబట్టి అయినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, దేవుడికి నేను వాగ్దానం చేస్తా, ఇశ్రాయేలు కొరకు, ఆ ప్రజల కొరకు ప్రార్థన చేస్తానని, విజ్ఞాపన చేస్తానని నేను ఏం చేశాను? దేవుని పట్టణం వైపు తెరిచి, ఆ కిటికీ తలుపులు తెరిచి, మోకరించి, చేతులెత్తి నేను ప్రార్థన చేస్తానని వాగ్దానం చేయబడ్డాను. కాబట్టి ఆ వాగ్దానానికి తగినట్లుగా ఈ రోజు నేను ప్రార్థన చేయాలని అనుకున్నాడు దానియేలు. హల్లెలూయా. అందుని బట్టి ఆయనకి ఏమొచ్చిందా? భయంకరమైన శిక్ష వచ్చిందా లేదా? భయంకరమైన పరిస్థితి వచ్చిందా లేదా? తీసుకెళ్లి సింహపు బోన్లో వేయాల్సిన పరిస్థితి వచ్చిందా లేదా? వచ్చినా తీసుకెళ్ళు, వేసే. నన్ను ఎక్కడ వేస్తారు? బోన్లో వేసేయండి, సింహాల మధ్యన వేస్తాయా? వేసేయండి. ఎందుకంటే నా దేవుడు జీవం కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పాలి. నీవు నమ్మిన దేవుడు జీవం కలిగిన దేవుడు. అందుని బట్టి నువ్వు జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నావు అని మర్చిపోవద్దు. ఆయనకి చేసిన తీర్మానాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆయనకి చేసిన వాగ్దానాన్ని నువ్వు మర్చిపోవద్దు. చేసిన వాగ్దానానికి కట్టుబడు, ముందుకు వెళ్ళు, ఉపవాసముతో కన్నీరు విడిచి ప్రార్థించు. ప్రతి విషయంలో దేవుడు ఆదరణ నీకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి వేషధారణ వంటి ఉపవాసము చేయొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను ఉపవాసము కోరినవాడు. నీకున్న అవసరతను, నీకున్న అక్కరను బట్టు, నీకున్న సమస్యను బట్టు, నీకున్న కష్టాన్ని బట్టు, నీకున్న బాధను బట్టు, నీ కుటుంబ పరిస్థితులను బట్టు నువ్వు వాగ్దానము చేయబడ్డావు. చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉపవాస ప్రార్థనలో ఏకీభవించు. అద్భుతం నీ జీవితంలో చూస్తావు బిడ్డ. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చేసిన తీర్మానం ఒకటే. ఏమని? ప్రభువా, నా కుటుంబం కొరకు నేను
ఉపవాసం ఉంటానయ్యా, నా బిడ్డల కొరకు ఉంటానయ్యా, నా కుటుంబం కొరకు ఉంటానయ్యా, నా బంధువుల కొరకు, నా స్నేహితుల కొరకు, మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు ఉంటానయ్యా అని నువ్వేదైతే ఉపవాసము కొరకు ఒక ప్రణాళిక చేయబడి నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావో ఆ ప్రణాళికలో దేవుని సహాయం నీకు ఎప్పుడు ఉంటుంది ఆమె చెప్పాలి. దానియేలు బోనులో అంటే సింహపు బోనులో ఉన్నప్పుడు దేవుని సహాయం ఎవరికి ఉంది? దానియేలుకి దేవుని సహాయము ఉందా లేదా? దేవుని సహాయం లేకపోతే ఏమవుతాడండి దానియేలు? సింహపు నోళ్లకు అప్పగింపబడ్డా. కాబట్టి నువ్వు చేసిన తీర్మానాన్ని కట్టుబడి నువ్వు ప్రార్థనలో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఈ లోక సంబంధమైన పాపాలకి దేవుడు నిన్ను అప్పగించక విడిపించగలిగిన దేవుడు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ కలిసి. హల్లెలూయా. దానియేలు చేసిన ఉపవాసం, దేవుడు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా సింహపు నోళ్ళ నుంచి విడిపించిన దేవుడు నువ్వు చేసే ఉపవాసానికి, నువ్వు చేసే ప్రార్థనకు ప్రతిఫలంగా ఈ లోకంలో ఉన్న పాపాల నుంచి విడిపించి బయటికి తీసుకొస్తాడండి. హల్లెలూయా. ఆయన చేయబడిన ప్రార్థన, ఆయన అలా జీవించాడు కాబట్టి పొతీఫరు భార్య నుంచి తప్పించుకుని పరిగెత్తుకుని దూరంగా వెళ్ళిపోయిన యోసేపుని చూసి మనం నేర్చుకోగలగాలి. ఈ పాపానికి మనం దూరంగా ఉండాలి, ఈ త్రాగుడికి మనం దూరంగా ఉండాలి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి, ఈ అబద్ధాలకు దూరంగా ఉండాలి, ఈ పాపపు మాటలకి, ఈ పాపపు క్రియలకి, ఈ చెడ్డ వాటిలకి మనం ఎలా ఉండాలి? దూరంగా పారిపోవాలంతే. అలా పారిపోతేనే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండగలమంటే దీనులై బ్రతకగలం. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో నువ్వు దీనుడుగాను దీనురాలిగా ఒకవేళ బ్రతికితే దేవుని కృప ఎప్పుడు మీకు సమృద్ధిగా తోడుగా ఉంటుందండి. ఆమేన్. హల్లెలూయా. మనుషుల కృప మంచిదా, దేవుని కృప మంచిదా? మనుషులు కృపేటండి అసలు దేవునికి స్తోత్రం. మనుషులు కృపేటి, మనుషులు మాటల ద్వారా మనకి ఆదరణ కలిగినట్టు ఉంటుంది, కానీ దానివల్ల మనకి కలిగేది ఒరిగేది ఏముండదండి. దేవుని మాట మనకి ఆదరణ ఇస్తుంది, సహాయం చేస్తుంది, మారుస్తుంది, మార్పు తీసుకొస్తుంది, మారుమనకు తీసుకొస్తుంది, రక్షణ తీసుకొస్తుంది, అన్నిటికంటే ముఖ్యంగా పరలోకానికి నడిపిస్తుంది. ఆమె చెప్పండి. ఎవరి మాట? దేవుని మాట నిన్ను పరలోకానికి నడిపిస్తుంది, మనుషుల మాట నిన్ను పాతాళమునకు తొక్కేస్తుంది. జాగ్రత్త. కాబట్టి మనుషుల మాటకు నువ్వు లోబడిపోద్దు, భయపడిపోద్దు, అల్లిపోవద్దు వాటికి అస్సలు. దేవునికి మాత్రము భయపడు, దేవుని సన్నిధిలో ఉండు, దేవుని చేయబడిన వాగ్దానమును తీర్మానం బట్టి నీ ఉపవాసమును మనుషులకు కనిపించినట్లు చేయొద్దు, ప్రభువుకు కనిపించినట్లు మాత్రం చేయాలలోయ. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మనుషులకు కనిపించినట్టు మనుషులు వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, మనుషులు చూసేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలా వ్యక్తిగతంగా సింగల్గా ఉన్న దేంతో గడిపేస్తూ ఉంటారు, ఫోన్లతో సమయాన్ని గడిపేస్తారు, సొల్లు మాటలతో సమయాన్ని గడిపేస్తారు, పరికరాన్ని చెడ్డ మాటలతో ఫోన్లో గడిపేస్తారు. కానీ మనుషులకు కనిపించేటట్టు చేసే భక్తి అంటే ఇదే. ఇది ఎలా ఉండాలంటే మనుషులకు కనిపించేటట్టు కాక దేవుడికి కనిపించే భక్తి ఎలా ఉంటుందంటే మనుషులు అక్కడ ఉన్నా పర్వాలేదండి, లేకపోయినా పర్లేదు, వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు, నేను పూట ప్రార్థన చేయాలనుకున్నాను, ఉపవాసం ఉండాలనుకున్నాను, ప్రార్థన చేస్తాను అనేది దేవుడికి కనిపించాలన్న ఉద్దేశం. మనుషులకు కనిపించేదంటే అయ్యి బాబు ఏం చేస్తున్నాను అడుగుతారేమో, ఏ ఉపవాసం ఉందో లేదని అడుగుతారేమో అన్న భయంతో మనుషులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, మనుషులు ఉన్నప్పుడు మాత్రమే ఉపవాసం ఉంటారు. అలాంటి ఉపవాసము దేవుడు అంగీకరించడానికి వాక్యము అంటే దేవునికి భయపడి వారు కావాలా, మనుషులకు భయపడి వారు కావాలంటే మనుషులకు భయపడి వారిని దేవుడు అంగీకరించడు. దేవునికి భయపడి వారిని మాత్రమే ఆయన లక్ష్య పెట్టువాడని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనుషులను లక్ష్య పెట్టువాడు యెహోవా. మీరు మనుషులను లక్ష్య పెడతారు, నేను హృదయాంతరంగములను చూచువాడిని అంటున్నాడు ఆయన. మనం మనుషులను లక్ష్య పెట్టువారుగా కాక ప్రభువును లక్ష్య పెట్టువారుగా మనం ఒకవేళ ఉంటే ప్రభు మనల్ని ఏం చేస్తారంట చెప్పాలి, నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నీ ఉపవాసం ఎలా ఉండాలో ఈ పోటీ వాక్యాన్ని విన్నాం కాబట్టి ఎలాంటి ఉపవాసం చేయాలో, ఎలాగ ఉపవాసం చేయాలో దీన్ని బట్టి మనం ఆలోచింపజేసి అయ్యా ఈ రీతి ఉపవాసం నాకు కావాలి, ఇలాంటి వైరాగ్యపు ఉపవాసం నాకు కావాలి, ఇలాంటి అనుభవం కలిగిన ఉపవాసం నాకు కావాలి, ఇలాంటి నీతో సహవాసపడే ఉపవాసము నాకు కావాలి అని ప్రతి ఒక్కరూ నమ్మగలిగితే మోకరించండి. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన నా తండ్రి నీకు వందనాలు.